కట్టే ఆగిరండి దీనునిగా పుట్టాడని ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త. నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతికాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లారూ నన్ను తప్పు పట్టినా ఒంటారి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటారి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచొస్తా విశ్వామి నీ కథ నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము ఈ స్వామికి కథ నీవే నా గమ్యము నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతికాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నువ్వే లేకుండా నేనుండాలేనయ్యా
నీ తోడు లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడు లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరో చక్కటి గీతాన్ని పాడి దేవుని మహిమపరుద్దామండి. అందరూ కూడా 2 చేతులు చప్పులు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా ప్రభు పేట పని చేస్తున్నాను. సౌండ్ అడిలు పొడిగా అందుకు పోలినట్టుంది. ప్రైజ్ లార్డ్. మానిటర్ని కిందకి కుదులు పడే బయటికి తీసేసి మధురమైనది నా ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ అంట పాట పాడి దేవుని మహిమపరుద్దామని అందరూ కూడా 2 చేతులు చప్పులు కొట్టి నాతో ఏకీపించి పాడవలసింది ప్రభు పేట మనం చేస్తున్నాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరుపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ. గోధుమ సింహమా నీతో నిత్యము నీ అనుబంధము. యూదా గోత్రము గోధుమ సింహము నీతో నిత్యము నీ విజయ గీతం. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. నీవేనా దైనము నింపితివే, నా కార్యములు సఫలము చేసి ఆత్మతో నింపితివే. యూదా గోత్రము గోధుమ సింహమా నీతో నిత్యము నీ అనుబంధము. యూదా గోత్రము గోధుమ సింహము నీతో నిత్యము నీ విజయ గీతం. నీ పరిచర్యలో మహిమానందమే, నీ పరిచర్యలో మహిమానందమే. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, అనుక్షణము విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడనా యేసయ్యా. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము కొనియాడేద నీ నామము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నూతనమైన సంవత్సరంలో 2025 సంవత్సరం
మరి కృతజ్ఞత కానుకలు చదవబడుతున్నాయి. 3000 రూపాయలు. ఉండ్రాజవరపు ఆంజనేయులు గారి కుటుంబం 500 రూపాయలు. ఉండ్రాజవరపు యేసరత్న గారి కుటుంబం 1500 రూపాయలు. సీలి శ్రీనివాసరావు గారి కుటుంబం 500 రూపాయలు. ఉండ్రాజవరపు అమ్ములు శ్వేత కృష్ణవేణి కలిసి 200 రూపాయలు. ఉండ్రాజవరపు గోపి గారు 500 రూపాయలు కుటుంబం. థ్యాంక్ యూ అండి. మరొక పాట పాడతాం. ఈరోజు సంస్కృతి ఇది మనకి ఇచ్చారు కనుక ప్రతి ఒక్కరు సపోర్ట్ ఆయన నామాన్ని శుద్ధిగా అధిపతి జీవిత కాయమయ్య శుద్ధించేదాము ఆయని నా సంగీతము చూడు అమ్మజను వాదం చేసి గోడయ్య పోరాడే దేవాయ చూడు అమ్మజను నా వాదం చేసి గోడయ్య పోరాడే దేవాయ పట్టుల స్వరము విని వేయుకున్న పట్టుల దిక్కు ఎని ప్రియాలకు దేవాయనే దిక్కు ఎని ప్రియాలకు దేవాయనే ఆయని నా సంగీతము ఇద్దరు నా నామమున ఏకీభవించిన వాను ఇద్దరు నా నామమున ఏకీభవించిన వారు మధ్యాహ్నున్న వేయుకున్నారు మన దేవుని కరములు తట్టించి కీర్తించేదాము కరమును తట్టించి కీర్తించేదాము ఆయని నా సంగీతము స్తుతికర్తయే స్తుతిస్తున్నామమున జీవితకాలము స్తుతించేదాము స్తుతికర్తయే స్తుతిస్తున్నామమున జీవితకాలము చేద్దాము సాకాయ పప్పుతో చిత్తమును నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు తెలుసుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ కరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా గడచిన కాలమంతా
చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు గడచిన కాలమంతా చల్లని నీడలో నడిపించినావు నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంత కాపాడినావు శత్రువుల నుండి విడిపించినావు సంవత్సరమంత కాపాడినావు నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా సంవత్సరములు వెడుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా దినములన్నీ కరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా బ్రతుకు దినములన్నీ ఏలియావలె పోషించినావు పాతవి గతింపచేసి నూతన వస్త్రములు ధరింపచేసావు బ్రతుకు దినములన్నీ ఏలియావలె పోషించినావు పాతవి గతింపచేసి నూతన వస్త్రములు ధరింపచేసావు నూతన క్రియలతో నన్ను నింపినావు సరికొత్త తైలముతో నన్ను అంటినావు నూతన క్రియలతో నన్ను నింపినావు సరికొత్త తైలముతో నన్ను అంటినావు నీకే వందనము నన్ను ప్రేమించిన యేసయ్యా Poga
హస్తమే తాకినయ్యా నీ మాట చక్కని జీవపూట మరువడెన్నడు నిన్ను స్తుతించుట నీ మాట చక్కని జీవపూట మరువడెన్నడు నిన్ను స్తుతించుట వందనం యేసయ్యా ధన్యుడవు నీవయ్యా వందనం యేసయ్యా ధన్యుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పోగడనా విలోలనా పాడనా నీ కీర్తన పోగడనా విలోలనా వందనం యేసయ్యా ధన్యుడవు నీవయ్యా వందనం యేసయ్యా మైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొరినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొరినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతిదినం నీ వాత్సల్యముతో నిమ్మడు కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను పొందువు నీదు ప్రేమతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్ను చేసినావు నీకే స్తోత్రము తరములలో ఇలా సంతోష కారణముగా నన్ను చేసినావు నీకే స్తోత్రము నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచుండెను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచుండెను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సరించుచు నీకై ఎదురుచూచును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సరించుచు నీకై ఎదురుచూచును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ 2014 సంవత్సరం అంతా ఆయన దయారేఖల కింద మనందరూ కూడా 2024 సంవత్సరం అంతా ఆయన రెక్కల కింద మన సజీవులుగా ఉంచి మన గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, మన సంఘాన్ని, మా సంఘ బిడ్డలను
అదేవిధంగా మన దేశాన్ని మన దేశ ప్రజలను కూడా అందరినీ క్షేమంగా సంతోషంగా మరి ఈరోజు ఈ రీతిలో మరి ఎంత సంతోషంగా ఉన్నామంటే అది దేవుని మహాకృప కనుక మరి పాత సంవత్సరంలో మనం ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు, మనం ఏమైనా దేవునికి విరుద్ధంగా ఏమైనా చేసి ఉండొచ్చు. ఈ నూతనమైన సంవత్సరంలో తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. 2024 సంవత్సరం అంతట్లోనే మీరు ఎక్కడికైనా మమ్మల్ని సజ్జలు వచ్చి కాపాడి మా కష్టాల్లో, మా ఇబ్బందుల్లో, మా శోధల్లో, ఆపదలని మీరు ఎంతగానో మీరు కాసి కాపాడి ప్రభా మమ్మల్ని సురక్షితంగా ప్రభా ఇదిగో రెండైనా 2025 సంవత్సరంలో మమ్మల్ని ఈ రీతిగా ప్రభు మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క 2025 సంవత్సరంలో ప్రభా నాన్న మరి ఎంతగానో మీరు ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ 2025 సంవత్సరం అంతట్లో ప్రభావ మీరు తోడుగొని సాయం చేసి నడిపిస్తారని ప్రేమతో మనం చూసుకుంటున్నా ప్రభావాలు స్తోత్రాలు. ఇదిగోనైనా వచ్చిన వారు ప్రతి ఒక్కరు దీవించండి, రాబోతున్న వారికి కూడా నన్ను సకాలంలో ప్రభుని సన్నిధికి వచ్చేటట్టు సాయం చేయమని వేడుకున్నాం ప్రభా. నన్ను మార్పు లేనట్టు వారికి తండ్రి ఇది గొప్ప తరుణం, గొప్ప సమయం ప్రభు స్తోత్రాలు. ఆయా మార్పు కలిగి నేను మీ సన్నిధిలో ఉండి ప్రభా నేను సూచించి కనపరిచినట్లయితే వారి కుటుంబాలు బాగుపడతాయినా, వారి భార్యలు బాగుపడతారు, వారి బిడ్డలు బాగుపడతారు ప్రభు, భర్తలు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతానైనా నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మార్పు లేనట్టు వారికి మార్పు దయచేయండి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ 2025 సంవత్సరం అంతట్లో ప్రభా నాయన మీ దయ రెక్కల కింద మమ్మల్ని మరొకసారి తండ్రి మమ్మల్ని ప్రవేశపెట్టి మీ యొక్క దివ్యమైన సత్యమైన మాటల ద్వారా ప్రభా ఈ రాత్రి కలసంలో ప్రభా ఇదిగో నాయన ఏ మాటలైతే ప్రభా నన్ను ప్రకటించబడతాయో నది రాత్రి కలసంలో ప్రభా ఇదిగో నాయన నీ గొప్ప మాటలు ప్రభు నాకును మాకును మా అందరికను ప్రభా ఈ సంఘంలోనే సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకున్నాం ప్రభా. జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీరు తోడుకొని సహాయం చేయండి ప్రభా. ఆయా బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాల్లో మీరు తోడుకొని సహాయం చేయండి. వచ్చిన వారిని రాబోతున్న వారిని కూడా దీనికి ఆశ్రయించమని ఇదిగో జరుగుతున్న కార్యక్రమం సమస్తం తండ్రి నీకు మహిమ కలగాలని మాకు ఆశ్రయం కలిగించమని యేసు ఉన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆహ్వానిస్తాం. గట్టిగా చెప్పులు పడదాం. ఎవరు ఉన్నారు? జాన్ కదా బొకే కింద థ్యాంక్ యూ గోపి. అదే సమయంలో జంగారెడ్డిగూడెంలో ఉంటూ ఒక ప్రక్క ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ మరలా సమయం దొరికినప్పుడల్లా దేవుని పరిచర్లో ఉపయోగపడుతూ లేదా దేవుని కోసం ప్రయాసపడుతున్నటువంటి జోసెఫ్ గారు మా మామయ్య గారు మా మధ్యన ఉండడం నిజంగా అది మనందరికీ దీవెనకరం. ఆయన వస్తూ ఉండగా స్టేజ్ మీదకి వస్తూ ఉండగా చెప్పులు పడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. ఆయనకి మన మధ్యన ఉన్న పులపరాజు బాబాయ్ బొకే ఇచ్చి ఆయన్ని ఆహ్వానిస్తారు. మనందరికీ గట్టిగా చెప్పులు పడతాం. రైట్, థ్యాంక్ యూ బాబాయ్. అదేవిధంగా
రావాలి. మాయలా చూడు. రైట్. అదే సమయంలో మన మందిరంలోని దైవజనులకు మనందరికీ కూడా అనేక విషయాల్లో సహకారిగా ఉంటున్నటువంటి గట్టిగా చెప్పకూడదు. థ్యాంక్ యూ. సో ఇంతటితో ఇన్విటేషన్ కార్యక్రమం ముగించబడింది. సహకరించినటువంటి యవనస్తులకు, పరిచారకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఏలియా బాబు గారు ఉన్నారంట. ఎక్కడున్నారు ఏలియా బాబు గారు? దయచేసి రావాలి. మనందరికీ నిజంగా నాకు చిన్నప్పటి నుండి తెలుసు, వాళ్ళ ఊర్లో క్రిస్మస్ అయితే ముందుగా మన అందరినీ తీసుకెళ్ళిపోవాలి. సో దేవుని సేవలో ఒక ప్రక్క గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా, దేవుని సేవలో ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ వాడబడుతున్నటువంటి ఒక వ్యక్తి, మంచి పరిశుద్ధుడు, ప్రేమ గల తండ్రి, ఆయన కాచి కాపాడే దేవుడు తండ్రి ప్రభా. ఆయన ఎక్కడైతే 2-3 పిల్లలు ఉన్నారు, నేను అక్కడ ఉంటానన్నావు తండ్రి. ఈ ఆభరణంతా నువ్వు ఉన్నావు తండ్రి ప్రభా. ఆయన రక్షించు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. నాయన కాచి కాపాడే దేవుడు తండ్రి ప్రభా. రక్షించేవాడు నువ్వే తండ్రి ప్రభా. అలాగే తండ్రి పేరు పేరుని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఇదిగో నాయన పాస్టర్ గారు, ఆయన పాస్టర్ గారు అంటే దేవుడితో సమానం తండ్రి ప్రభువా. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమే తండ్రి, బలము, శక్తి దయచే తండ్రి. అలాగే తండ్రి నెహ్రూ గారు ఉన్నారు తండ్రి, ఆయనకు కూడా మంచి ఆరోగ్యమే తండ్రి. అలాగే బలం దయచే తండ్రి ప్రభా. రక్షించు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. ఆయన అలాగే తండ్రి పాస్టర్ గారు, ముప్పాడు పాస్టర్ గారు, ఆయన తీర్మానం రాదు కానీ తండ్రి ఆయనకు కూడా మంచి ఆరోగ్యమే తండ్రి, బలము, శక్తి దయచే తండ్రి ప్రభా. ఆ బిడ్డకి కూడా మంచి ఆరోగ్యమే తండ్రి. ఆయన శాలాలకు తిరుగుతాడు తండ్రి. నీ కాపుదల భద్రత దయచే తండ్రి. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యమే తండ్రి. అలాగే నాయన ప్రకాష్ మాంగారు ఉన్నారు తండ్రి, ఆయనకు కూడా మంచి ఆరోగ్యమే. ఉద్యోగం అండి, ఈ కరెంటు పని తండ్రి పాప, మంచి ఆరోగ్యం, బలము, శక్తి దయచే తండ్రి. ఆ బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం తండ్రి, బలం, శక్తి దయచే తండ్రి. అలాగే తండ్రి బాబురావు గారు ఉన్నారు తండ్రి పాప, మంచి ఆరోగ్యమే తండ్రి, బలము, శక్తి దయచే తండ్రి. బిడ్డలు ప్రతి ఒక్కరికి దయచే తండ్రి. ఆయన కాచి కాపాడు తండ్రి ప్రభా. నేను ఎవరినైనా మరిచి ఉంటే క్షమించండి తండ్రి ప్రభా. ఆయన కొత్తగా కానుకలు వేస్తున్నారు తండ్రి బిడ్డలు. ఆ కానుకలు వేసే వాళ్ళని ప్రతి ఒక్కరిని కాచి కాపాడు తండ్రి. 100 గొప్పదంతులుగా దయచే తండ్రి ప్రభా. రక్షించు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. శుద్ధులు పాత్రుడా, కాచి కాపాడే దేవుడు తండ్రి. ఆయన నీ సన్నిధిలో ఒక్క గంట కూర్చుంటే 1000 దినాలు నీ కృప భద్రత దయచేద్దావు తండ్రి. ఆయన అలాగే తండ్రి అర్పణ వచ్చిన తండ్రి ప్రభా. అర్పణలు ఎవరైతే పట్టుకొచ్చారో ప్రతి బిడ్డని కాచి కాపాడు తండ్రి ప్రభా. 100 గొప్పదంతులుగా దయచే తండ్రి. రక్షించు తండ్రి. యేసయ్య స్తోత్రం తండ్రి. అలాగే పెద్దలను కూడా కాచి కాపాడు తండ్రి. ఆయన కాచి కాపాడే దేవుడు తండ్రి. అలాగే తండ్రి దేశాన్ని కూడా కాపాడు తండ్రి ప్రభా. దీవించు తండ్రి. ఆమేన్. అది ఆకాశ వర్షమును తాగు, అది ఆకాశ జలమును తాగును. అది నీ దేవుడు యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడు యెహోవా కనులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడు యెహోవాను ప్రేమించి ఆయన సేవింపవలెను. నేను నీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినడలా
ఈ దేశమునకు వర్షమును అనగా తొలగరి వర్షమును కలవరి వర్షమును దాని దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకుందువు. చదవబడిన వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచును. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయను. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. దేవుడు చదవడం చదువు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదట ఆకాశమును మొదట భూమిని గతించిపోయాను. సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కనుక ప్రతి భాష బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. దుఃఖమైన ఏడ్పైన వేదన అయిన ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయానని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించున్నాడు. మొదటి అధ్యాయము 6వ నుంచి 12వ చదువు. దేవుని యొక్క నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. అతని పేరు యాహాను. అతని మూలముగా అందరు విశ్వాసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చేది. అతడు ఆ వెలుగా ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చేది. నిజమైన వెలుగు ఉండేను. అది లోకమునికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండేను. లోకం ఆయన మూలంగా కలిగిన గాని లోకం ఆయన తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు. తను అందరిలో వారికి అందరికీ అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించిన. దేవుడి చదవడానికి దీవించిన దాకా. స్పెషల్ సాంగ్ పాడతారు. ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామము. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామము. యేసయ్యా నీకి నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం.
నాదీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువవిచ్చినావు. నాదీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. చెల్లిస్తున్నాం ప్రభా. గత సంవత్సరంలో ప్రభా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించి నడిపించి నాయన, ఇదిగో ప్రభా నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభా. నాయనా విరిగి నలిగిన మనసును మీరు అడుగుతున్నారు ప్రభా. మనసును మేము ఇవ్వడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. నాయనా మా హృదయంలోనికి మీరు ఉన్నారు ప్రభా. మా హృదయంలోనికి మీరు వచ్చారు తండ్రి. నీ క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నాము. ఇదిగో నూతన సంవత్సరంలోకి ప్రవేశింపచేసినందుకు మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సంఘానంతటిని ప్రేమించి ప్రభా మీరు దయచేస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. అలాగే నాయన దైవజనులను ప్రభా మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. సమస్తము సంఘం అంతట్లోనూ దైవజనులందరినీ ప్రభా మీరు కాచి కాపాడుతున్న వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ కార్యక్రమం అంతట్లోనూ మీరు తోడుగా నేడుగా నడిపించండి ప్రభా. మీరే సహాయం దయచేయమని, మీరే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధంగా దేవా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. స్తుతులు తండ్రి. ఇదిగో ప్రభా ఈ దినములు తండ్రి నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి ఈ జన్మదిన కార్యక్రమం ప్రభా ఎంతో తండ్రి ఉత్సాహంగా వరిగడి గ్రామంలో జరుగుతుంది ప్రభా. ఈ కార్యక్రమం ప్రభా ఎటువంటి శోధన లేకుండా తండ్రి ప్రభా అంతా ముందుకు నీకు ఘనంగా ప్రభా నీ మహిమాత్మపై జరిపించిన భాగ్యం దయచేస్తామని త్వరలో నారాయణ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. సమయంలో దాసులు సాయిబాబు గారిని బట్టి వారికి ఇచ్చినటువంటి కుటుంబంతటిని బట్టి ప్రభా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. ఈ మొదటి దినము నీ సన్నిధిలో ఈ చక్కటి కేకును వారు పంపించారు తండ్రి. నీకు వందనాలు దేవా. ఈ యొక్క సంతోషం వారు కూడా పాలు పంచుకునే కృపరించినందుకు వందనాలు. నీ బిడ్డగా మేము అందరము కలిసి ప్రభా ఈ కేకును కట్ చేయించి ఉండగా దేవ దీవించండి, ఆశీర్వదించండి. మా సంఘమును పరిలుక్షంగా ప్రభా ఈ స్థలమైనటువంటి దైవజనులందరినీ ప్రభా మీరు బహుగా దీవించి ఆస్వాదించి ఈ ఆనందంలో పాలు పంచుకున్నందుకు రావాల్సిన దీవెనాశీర్వాదాలు సమృద్ధిగా నీ నామములు అనుగ్రహించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. పట్టుకోండి, అందరూ పట్టుకోండి. నా చిక్కుడు చేతులు అందరూ పట్టుకుంటే కట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. రండి 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 రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కట్ చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
వెళ్ళబోతున్నాం. ఎనీవన్ కెన్ గెస్ వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? వాక్యం, ఇంకా వాగ్దానాలు, గిఫ్ట్స్, యాక్షన్ సాంగ్స్, స్కిట్లు, పలుబాట్లు, చాలా ఇంపార్టెంట్ అది. ఎస్, ఇవన్నీ మన ముందు ఉన్నాయి. దాంతో పాటు మరొకటి మన ముందు ఉంది. అదేంటంటే సన్మాన కార్యక్రమం. దేవుడు పెద్దలందరినీ మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. రైట్? వారే లేకపోతే మనకి ఇంటిలా మనం ఉండలేము. కాబట్టి మన మధ్యలోటువంటి పెద్దలందరినీ గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది కనుక ఈ సమయంలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి యవనస్తులు అలాగే పరిచారకులందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. రావాలి, స్టేజ్ దగ్గరికి రావాలి. పరిచారకులు యవనస్తులు రక్షణలో ఉండడానికి దేవుడు చూపించుకున్న కృపను బట్టి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో వచ్చినటువంటి నెహ్రూ గారికి ప్రత్యేకంగా సన్మానిద్దాం. కాబట్టి ఈ సమయంలో ఆయన ముందుకు వస్తూ ఉండగా చెప్పలు కొడదాం, ఆయన్ని సన్మానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిచారకులు రావాలి. రైట్, రాజ్పాల్ గారు అబౌట్ టు సే సంథింగ్. చాలా బాగా చేశారు, మంచిది, బాగుంది. ఎంతమంది ఈరోజు కొత్త బట్టలు ధరించారు? చేస్తారా? అబ్బా, చాలా సంతోషంగా అవుతున్నారమ్మా. మీరు కొత్త బట్టలు ధరించారంటే ఈ రోజు ఉండాలి. అందరూ ఒక్క 10 నిమిషాలు నేను ముందు చేస్తాను. మీరు కొత్త బట్టలు ధరించాలంటే ఈ రోజు మీకు ఉండాలి. ఈ రోజు మీకు ఉండాలంటే కనుక కృప కావాలి. ఆ కృప నేర్పించింది దేవుని సేవకుడు. దేవునికి సేవకునితో మన సహవాసం ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 23-25 లక్షల మంది నడిపించిన మోషేను కూర్చి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే త్వర వెళ్ళిపోవాలి, మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి మాట చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. మోసేతో, నీవెందుకు నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి, చెప్పుము. అందరూ కూడా రాత్రి కాలంలో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు కదా, చెప్పుకున్నారు కదా, మంచిది. చెప్పలేని వారు ఎంతమంది వెళ్ళిపోతే తెలుసా? అందరూ జాగ్రత్తగా వినాలి. వాక్యం అంటే అర్థం కావట్లేదు మనకి. సేవకుని వెళితే ఇటుంది మనకి. సంఘానికి వస్తున్నాం, సంఘంలో ఏదో తలుపెత్తుకున్నాం, బొమ్మ ఎత్తుకున్నాం, గోడ ఎత్తుకున్నాం, ఏదేదో వెతుక్కున్నాం, కానీ ఎదుక్కోవట్లేదు మనం. మీరు వెతుక్కుంటే ఇక్కడ సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతారు, ఆశీర్వదిస్తాడు. మీరు వెతకవలసిన దేవుని వాక్యాన్ని, బోధించే సేవకుల సహవాసాన్ని, ఈ రెండింటిని కోల్పోతే కనుక మీరు ఏది వెతుక్కున్నా తర్వాత మీకు దొరికేది ఉండదు. ఇక్కడ మోసే 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు నడిపిస్తూ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా సంతోషం వచ్చిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. రాత్రి చెప్పుకున్నాం మనం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం మనం. ఈ హ్యాపీ అనేది సంతోష నిదర్శనం. ఈ సంతోష నిదర్శనం ఉండాలంటే కనుక ఆ సంతోషానికి కారణం మనం వెతకాలి. మోసే తీసుకెళ్తున్నప్పుడు దేవుడు వారిని రహదారిలో నడిపించలేదు, నదిలో అడ్డుగా వచ్చేటటువంటి ప్రాంతం నడిపించాడు. అది మహాసముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా భయపడిపోయి మోసగా చదువుకుంటున్నారు. సంవత్సర కాలం అంతా, ఈరోజు మొదటి రోజు
మరలా ఆఖరి రోజు వరకు దాకా మీ కొరకు ప్రార్థన చేస్తూ మీ కొరకు ఆదివారం వారు ఏ వాక్యం చెప్పాలి, ఒక గొర్రెని ఎండిపోయిన తరగా కట్టేస్తే అది మేతడానికి ఉండదు, ఎందుకంటే గడ్డి ఉండదు కాబట్టి. ఇక్కడ సేవకుడు ప్రతి వారము కూడా మీకు మంచి మంచి మాటల చేత భోజనాన్ని సిద్ధం చేస్తుంటే, భోజనం అంటే బిర్యానీ కాదు, ఇప్పుడున్న భోజనం ఇవ్వలేదు కదా, ఇప్పుడు సంతోషం. బిర్యానీ పండుగ ఎంతకన్నా విలువైన వాక్యాన్ని తయారు చేసి మీకు పెడుతుంటే ఆ వాక్యానికి ఎంతమంది దగ్గరగా ఉంటున్నారు, ఎంతమంది అలవంచుకుంటున్నారు, ఎంతమంది లోపెడుతున్నారు, ఎంతమంది జీవితాలు మార్పు చెందుతున్నాయి, సంవత్సరంలో పెరుగుతూనే ఉన్నాయి. ఇందాక ప్రకాశ్ ఒక వాక్యం చదివించాడు హబక్కూకు రాసినటువంటి గ్రంథములో. మంచిది, ఎందుకనంటే జాగ్రత్త గమనించండి. ఈ సంవత్సరం చూడనటువంటి వారు నేనే చూసి 25 మంది లేరు, యవ్వనస్తులు, నేను మాట్లాడిన వ్యక్తులు, నేను ప్రార్థన చేసిన వ్యక్తులు 25 మంది లేని రోజు. దయచేసి వాక్యాన్ని గుర్తించండి, దేవుని సేవకులైన సహవాసం గుర్తించండి. యోర్దాను అడ్డొస్తే ఈ లక్షల మంది అంతా కూడా ఈ మోసే అనేటటువంటి వాళ్ళని చంపేస్తే ఈ కష్టపడి రాజు అని మూడుకున్నారు వాళ్ళు. మోసే అనేటటువంటి సేవకులు లేకపోతే ఐగుప్తుని విడిచే సమయం మనకు లేదు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి సేవకులు మనం వినకపోతే ఈ సంవత్సరం ఉండేది కాదేమో. ఈ సంవత్సరం ఉన్నామంటే కారణము దైవ సేవకుడు లేకపోతే వచ్చే మాట దేవుడు ఆశీర్వాదమని నువ్వు గుర్తించినప్పుడు ఇలాంటి సంవత్సరములు అనేకమైనటువంటివి నువ్వు కళ్ళ ముందు చూస్తావు. నీ ఫ్యామిలీతో నీ బిడ్డలతో ఆనందంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని దేవుని పట్టిన పరుస్తున్నాం. జాగ్రత్త, ఏ టైం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో మనకి తెలియదు. కానీ వాక్యం ఉంటుంది కదా, గడ్డి ఎండును పువ్వు వాడిపోతుంది, మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. యెషయా గ్రంథము 47వ వాక్యం మాట్లాడబడి ఉంది. జాగ్రత్త మనం గమనిస్తే కనుక మరి ఈ నూతన సంవత్సరంలో అందరూ నేను అడిగాను ఎంతమంది కొత్త బట్టలు ధరించుకున్నారని. కొత్తదనం మీ వస్త్రంలో కాదు, మీ ప్రవర్తనలో ఉండాలి, మీ మాటలో ఉండాలి, మీ నడవడికలో ఉండాలి. చాలా మంది రాత్రి అందరికీ చెప్పారు. ఏం చెప్పారు? బా చాలా పక్క చెప్పేస్తాం మనం. నువ్వు చేయి పట్టుకుని కొంచెం ఖర్చుకోవాల్సిన హ్యాపీ న్యూ ఇయర్ అంటే నీ బ్రతుకులో చూపించా. ఈ సంవత్సరంలో దేవునికి ఏం చేశాడో చూపించడానికి సిద్ధపడాలి. 25వ సంవత్సరం ప్రారంభించాం, 26లో కూడా నేను చీమగా దేవుని నామానికి నిలబడతాను అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నారా? అవి చెప్పగలిగినటువంటి నీ ప్రవర్తన. అందుకే దేవుని యొక్క సేవకుని బట్టి వాళ్ళందరూ మూలుక్కుంటుంటే దేవుని సేవకుడు మూలుక్కోలేదు, మోసే మూలుక్కోలేదు. ఏం చేయలేదు తెలుసా? ప్రార్థన చేశాడు, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయగానే దేవుడు చెప్పాడు కదా, ఈ నదిని 2 పాయలు విడగొట్టయ్యా, నేను దారి చేస్తాను చెల్లిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరాన్ని దొంగిలించే దొంగగా ఉండొద్దు. నువ్వు దొంగ అయితే దోచుకొని పడతావు. యోహాను సువార్త 10:10. దొంగ దోచుకోనికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. దేవుని మందిరాన్ని దొంగిలించే దొంగలుగా ఉండొద్దు. ఆయన మందిరాన్ని ఆహ్వానిద్దాం, అక్కడ స్థిరపడదాం. నీ మందిరంలో నాటమైనటువంటి మొక్కలుగా వృక్షాల వరకు ఎదుగుదామని చెప్పేసి దావీదు 52వ కీర్తన 7వ వాక్యంలో దేవుని మందిరంలో నేను చెట్టు వలె ఉంటాను అంటాడు. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఎంత సంతోషంగా ఉండడానికి కారణము దేవుడిచ్చిన వాగ్దానము, దేవుని సేవకుడి నోటి నుండి వచ్చే మాటలో. జాగ్రత్తగా వినండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధులకి, అనభిషేకులకి, అభిషేకులకి
సంఘ పెద్దలకి, యవన బిడ్డలకి, సంఘస్థులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఎంతగానో ఆహ్వానించి శ్రీ విజయ్ కుమార్ గారు సన్మానం చేశారు. నాతో చెప్పడమైతే ఒక ఫోటో గిఫ్ట్లు ఇవ్వాలండి, ఆ గిఫ్ట్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. కానీ గిఫ్ట్ నాకు ఇచ్చారు. ఏది ఏమైనా దేవునికి మనకి మహిమ కలుగును గాక. ఆయన పరిచర్యలో కొనసాగుతూ ద్వారాగానే ఈ ఘనత, గాడిదకి ఘనత ఎక్కడొచ్చింది? గాడిదకి వస్త్రాలు ఎందుకు వేయవలసి వచ్చింది అంటే ఆ గాడిద పైన యేసు ప్రభుల వారు ఆసీనులై ఉన్నారు కాబట్టి ఆ గాడిదకి అంత ఘనత వచ్చింది. అదే రీతిగా దేవుని మహాకృపను బట్టి ఆయన పరిచర్యలో మేము సాగిపోతున్న దాన్ని బట్టి దైవజనులు తెలియపరిచినట్లుగా రెట్టింపు ఘనత అని వారు తెలియపరిచారు. ఏది ఏమైనా ప్రభు వారి పరిచర్యలో పాలిభాగస్తులుగా మేమందరం ఉండటం ద్వారా మీరు మమ్మల్ని గుర్తించి ఈ రీతిగా సన్మానం చేసినందుకు సదా మీకు రుణపడి ఉంటాను. ప్రభు నామంలో మరొక్కసారి మీకు వందనాలు తెలియపరుస్తాను. ఈ కార్యక్రమంలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు మీరు కలిగి ఉన్నారనేసి నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నేను బాధ పెట్టను, కానీ కొన్ని మాటలు గుర్తు చేసి మిమ్మల్ని సంతోషపరచాలని ఒక ఆశ. మీ మధ్యన ఉన్న దైవ సేవకులు ఆత్మ కలిగిన వారు, చక్కటి పరిచర్య వారి మీ మధ్య జరిగించటం ద్వారా మేమంతా సంతోషిస్తున్నాము. మీరు ఆ పరిచర్యని గుర్తిస్తున్నారా లేదా అన్నది మీకే తెలుసు, కానీ మేము మైక్ ద్వారా వారి మాటలు, వారు ప్రభువు వారి లేఖనాలు వివరిస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తాం. కోవిడ్లో కూడా వారు సువార్తను ఆపలేదు. కనుకనే మన గ్రామంలో ఎవరు కూడా ఆ కోవిడ్ బారిన పడిన వారు ఎవరు కూడా లేరు. అందుని బట్టి దేవుడికి మహిమ కలిగిన గాక. చక్కటి దైవజనులు మీరు కలిగి ఉన్నారు. వారిని బాధ పెట్టకుండా వారిని సంతోషపరిచినట్లయితే అదే అభిషేకం, అదే సంతోషము మీరును పొందుకుంటారని చెప్పేసి తెలియపరుస్తున్నాను. వారు మీపైన ప్రభువులుగా ఉండకుండా మీకు సేవకులుగా ఉన్నారు. మిమ్మల్ని గద్దించుట అది మీకు ఆశీర్వాదకరము. ఎందుకు గద్దిస్తారంటే మీరు సన్మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గంలో వెళ్ళాలని. భక్తుడు అంటాడు, ఆయన నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు, ఆయన గద్దించుట నాకు మేలైనది అంటాడు. కనుక మీ దైవ సేవకులు ఆత్మ కలిగిన వారని మీరు గుర్తించి వారి మాటని ఎప్పటికీ కూడా త్రోసివేయకుండా వారి మాట దేవుని మాటగా మీరు తలంచాలని మనం చేస్తున్నాము. ప్రభువు వారు ఆయన నోటిలో ఆయన వాక్కు ఉంచారు, ఆయన చేతి నీడలో ఆయనకు దాచారు కాబట్టి చక్కటి వర్తమానాలు మీరు వింటున్నారు. కనుక వారి గురించి ప్రార్థన చేయాలి. వారి మాటలు ప్రభు మాటలని అంగీకరించి హృదయంలో దాచుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందుతారనేసి తెలియపరుస్తున్నాను. రెండవదిగా నిర్గమకాండము 23వ అధ్యాయములో 21వ వచనములో ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలన్నది తెలియపరుస్తున్నాడు. శ్రద్ధగా ఉండాలి అంటున్నాడు. ఆయన అజాగ్రత్తగా ఉండమని లేదు, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ ఉంట వలన ఆయన మాటలు కూడా మీరు వినాలి అంటున్నాడు. ఆయన మాటలు వినండి అని అనలేదు, కానీ అక్కడ ఆయన ఎదుట మనము శ్రద్ధ కలిగి ఉండాలి, ఆయన మాటలు వినాలండి. ఆయన మాటలు వింటే మనకేం కలుగుతుంది అనేసి మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథం అంటాడు 119వ కీర్తన 104వ వచనములో నీ ఉపదేశము వలన నాకు వివేకము కలుగుతుంది అంటున్నాడు. ఎంత ధన్యత! ఆయన మాటల ద్వారా మనకేం కలుగుతుందంట? వివేకము కలుగుతుంది. ఆ వివేకము కలుగుట ద్వారా తప్పు
తప్పు మార్గంలో మనము వెళ్లకుండా అది కాపాడుతుంది. తప్పు మార్గములన్నీ కూడా మనకి అసహ్యకరముగా ఉంటుందంట. దేవుడు మనకు మహిమ కలుగును గాక. కనుక మనం ఎల్లప్పుడూ వాక్యం కొరకు ఆతృత పడాలి, ఎదురు చూడాలి. ఆ వాక్యమును మనం హృదయంలో దాచుకోవాలి. ఒకరి నడత యెహోవా వల్లనే స్థిరపరచబడుతుంది. ఆయన వాక్యం వల్ల మనకి స్థిరపడుతుంది. ఆయన ఉపదేశము మనల్ని స్థిరపరుస్తుంది. కనుక ఆయన మాటలు శ్రద్ధగా వినాలి అని చెప్పేసి దైవవాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఎవరికి శ్రద్ధ లేదు అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాటలు అక్కడ ఉంటుంది. ఆయన కృప ఎవరికైతే లేకుండా ఉంటుందో, ఆయన సన్నిధిలో వారి ఏళ్ళ ప్రేమ ఎవరికైతే లేకుండా ఉంటుందో వారికి మాత్రము ఈ లేఖనాలు అసహ్యకరంగా వారికి ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తుంది. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యానికి మనం వెళ్ళినట్లయితే, ఎవరికైతే దేవుని వాక్యము వెక్కసంగా ఉంటుందో, ఎవరికైతే ఆ మాటలు రుచించవో, ఎవరికైతే అవి ఆ మాటలు పెడచెవిని పెడతారో వారికి మాత్రము దేవుడు భ్రష్ట హృదయము కలుగు చేస్తానని చెప్పేసి వాక్యం తెలియపరుస్తుంది. కనుక మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండి మీ దైవజనులు అందిస్తున్న ప్రతి మాటని హృదయంలో దాచుకుంటూ లేఖనాల ప్రకారంగా అవి ఉన్నవా లేవని పరిశీలన చేసుకుంటూ మీ ఆధ్యాత్మికమైన స్థితిని మెరుగుపరుచుకుని ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి. మనము ఆశీర్వాదకరంగా ఉండుటకు ఆయన పిలిచారు కనుక మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ 2025 ప్రార్థించిన రీతిగా వాగ్దానాలు ప్రభు సిద్ధపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చేద్దాం కలిసి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమించి చక్కటి వాగ్దానాలతో మీ హృదయాలను తృప్తిపరచాలి ఈ మొదటి రోజు అని ప్రభుదాసుడిగా కోరుకుంటున్నాను. రెండవది, ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా అది నిష్ఫలము కానేదట. యెషయా రాసిన గ్రంథంలో అంటాడు, ఆకాశము నుండి కూర్చున్న వర్షము ఏ విధంగా అయితే భూమి మీద పడి అది విత్తువానికి విత్తనములను కోయి వారికి కోతను దయచేయును, అలాగే నా నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా నా చిత్తమును నెరవేర్చును అని ప్రభు అది జ్ఞాపకం చేశారు. కాబట్టి ప్రభు యొక్క మాట ఇది. కాబట్టి ప్రభు మాట మీ జీవితాల్లో నెరవేర్చబడాలి అంటే ఆ మాట యందు మనం విశ్వాసముతో నమ్మకముతో ప్రభు పాదాల చెంత ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మన జీవితాల్లో ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, విస్తరించబడుతుందని ప్రభు దాసుడిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఎన్నో వాగ్దానాలు దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు. 2025వ సంవత్సరంలో కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనంటే 25 ఆత్మ ఫలాలు మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. చక్కటి ఫలాలతో ఈ నూతన సంవత్సరం మనం నింపబోతున్నాడు అని మీకు డిసెంబర్ నెలలోనే నేను జ్ఞాపకం చేశాను. ఖచ్చితంగా అటువంటి నమ్మకము విశ్వాసము నాకు ఉంది. రాత్రికాల సమయంలో కూడా దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ వచ్చారు. మీరు అందరూ విన్నారు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాగ్దాన కార్డులను మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. కాబట్టి అందరూ కూడా వీటి కొరకు ప్రార్థన చేయాలని మీకు జ్ఞాపకం చేస్తే సమయంలో మన నెహ్రూ గారు ఈ వాగ్దాన కార్డుల కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత నేను కూడా చిన్న ప్రార్థన చేసి ఈ ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందామని. మహాపరిషత్తులో ప్రేమ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ చక్కటి కార్యక్రమానికి ప్రభువా మమ్మల్ని పిలిచిన వారికి మరొకసారి తండ్రి వారికి అభినందనలు తెలియపరుస్తూ మీ పాదాల ఎదుకు వచ్చి ఉన్నాను తండ్రి. మీ దయలో ప్రభువా మీ బిడ్డలు, మీరు ప్రేమించిన వారు, మీ రక్తంలో కడగబడ్డవారు, మీరు ఏ వాగ్దానం అయితే ఇస్తారని ఎదురు చూస్తున్నారో వారి హృదయవాంఛన ప్రభావ మీరు తీర్చడానికి సిద్ధముగా ఉన్నందుకు వందనాలు. వారి జీవితంలో ప్రభావ ఇచ్చిన వాగ్దానము ప్రభావ నెరవేరులాగున కృపను దయచేయండి. ఆ వాగ్దానము నెరవేరులాగున ప్రభావ మీ సన్నిధిలో శ్రద్ధ కలిగి మీ మాటలు వింటూ
ఆ వాగ్దానము కొరకు ఫలించుటకు ప్రభు ఎదురు చూస్తూ దాన్ని పొందుకుని ప్రభావం మిమ్మల్ని స్తుతించే కృపని ప్రభావ ప్రియులందరికీ దయచేయండి. మీ దాసులను ప్రభావ మరింతగా ప్రభు ఈ పరిచర్యలో వాడుకుని మీరే మహిమ పొందుకోమని యేసు ప్రభులు వారి పేరట స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదామండి. ప్రభు సన్నిధిలో అందరము లేచి నిలబడదాం. బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్నటువంటి వారందరూ కూడా మీరందరూ ప్రార్థించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు కూడా దయచేసి ప్రార్థించినప్పుడు మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన పరముగా మీరు సిద్ధపడ్డారు అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
ఒకసారి మీరు వచ్చిండదు అంతే ఇద్దరు ఉన్నారు అందుకే ముగ్గురు ఉన్నారు అయిపోయింది ఆడవాళ్ళు ఒకసారి రైట్ మొత్తం పనిలో ఉన్నట్టు డ్యూటీలోనే కసుకుండు రైట్ వచ్చి ఖర్చు అవుతుందా కాఫీకి 50 బద్రి 50 కాఫీకి రెడీ అయ్యారు రెడీ So let me
నీవు నన్ను చూచావని ఒక్కరినైనా
త్వరగా ఈ స్థలానికి రావాలని మనం చేస్తున్నాం. వాగ్దాన కార్డుల కార్యక్రమాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నామండి. నెక్స్ట్ కార్యక్రమం పిల్లలు కార్యక్రమాలు, ప్రజెంటేషన్స్, పిల్లల యొక్క బహుమతి ప్రధాన కార్యక్రమాలు ప్రభు సంఘంలో సిద్ధపరచాలని యవన బిడ్డలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి పరిచారకులు, పెద్దలు, యూత్ వారు పిల్లల యొక్క కార్యక్రమాలకు సిద్ధపరచాలని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. త్వరగా కార్యక్రమంలో వారు ముందుగానే సిద్ధపడినట్లయితే మంచిదని ప్రభు యొక్క ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. త్వరగా ఇంకెవరైనా ఉన్నట్లయితే త్వరగా సిద్ధపాటు కలిగి స్థలానికి రావాలని మనం చేస్తూ ఉన్నాం. కార్యక్రమాన్ని ముగించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. త్వరగా రావాలండి. వాగ్దాన కార్డులు తీసుకోవాలనుకున్న వారు, ప్రార్థన పరంగా సిద్ధపడినటువంటి వారికి ఎవరైనా ఉన్నట్లు ఇంతవరకు దేవుడు ఆయనకు మహిమకరంగా కూడేసిన మనందరికీ కూడా దీని ఆశీర్వాదాలుగా నడిపించినందుకు దేవాదేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ అమూల్యమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. నాయన ఇదిగోని నా ప్రభా, నూతనమైన సంవత్సరంలో మొదటి రోజు నా తండ్రి నీ సన్నిధానంలో కుటుంబం సమేతముగా నా తండ్రి నీ సన్నిధిలో గడపడానికి మాకు సహాయాన్ని అనుగ్రహించి ఉన్నాము. ప్రారంభించిన రీతిగా నా తండ్రి నా ప్రభు ఇంతవరకు నీకు మహిమకరంగా జరపడానికి కృప చూపించావా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన కుటుంబాలందరినీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. నాయన దినమున నా ప్రభా ఏదైతే వాగ్దానములతో నా ప్రభా మాకు ఎత్తుబడి ఉన్నదో నా తండ్రి, బిడ్డలు తీసుకుని ఉండగా తండ్రి వాళ్ళ విరిగించిన హృదయాలలో నా తండ్రి వాక్యము ఫలించే కృప అనుగ్రహించి దాని ద్వారా వాగ్దానాల ద్వారా నడవడానికి సహాయాన్ని అనుగ్రహించి మనం అడుగుతున్నాము తండ్రి. వెనుకున్న దినములు మరిచిన తండ్రి, రానున్న దినాల్లో నా ప్రభా ఒక వెలుగుగా నూతనమైన క్రియలుగా నడిచే కృప అనుగ్రహించి శోధనల నుంచి వేదన నుంచి మమ్మల్ని దూరపరిచి 2024 సంవత్సరంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనించి నూతనమైన సంవత్సరంలో మొదటి దినము ప్రవేశపెట్టి మీ నూతన వాగ్దానంలో ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి ఉన్నాము తండ్రి. కృప చూపించండి, సహాయం దయచేయండి. రానున్న బిడ్డలు కూడా నీ సన్నిధానంలో నడపడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. కూడిచిన కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. అలాగే నా ప్రభా నా తండ్రి నీ దైవజనులు వేదిక మీద అలంకరించిన బిడ్డలను దీవించండి, దైవజనులు దీవించండి. ఇంతవరకు ప్రాముఖ్యమైన సమయంలో మంచి గొప్ప వర్తమానాలు మీ దాసులు అందజేస్తున్నారు తండ్రి. ఆ మాటల ద్వారా సహాయం మాకు అనుగ్రహించి ఉన్నాము. ప్రార్థన నీకు సమర్పణ చేయించున్నాము తండ్రి. ఆమేన్. రెండోసారి 300 అది పెట్టేస్తున్నాం. రెండోసారి 300 250 ఎవరిదండి 350 400 చిన్నవాడు 400 రెండోసారి 400 మూడోసారి 400 సీనియర్ అంటే సూపర్ సంఘం వరకు 50 రూపాయలు 250 చిన్నపేట 250 ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజల ఫలమండి డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది, ఒక అరకేజీ ద్రాక్షలు, 6 యాపిల్స్, దానిమ్మలు 4, కమలాలు 6, సంఘం తరపున 50 రూపాయలండి. 100 200 జాన్షర్ 300 500 అండి. 350 అప్పుడే వేరెప్పినప్పుడు అర్థమైందా? ఎలాగంటే పడితే ఎంతది కదా
350 ఓడిపోవాలి. 350 శాశ్వత 350 350 350 350 ఒకటేసారి 350 350 360 నా పాట 360 360 నా పాట 360 360 ఒకటేసారి 350 410 410 410 సరగడ 410 420 నా పాట 430 కొత్త పాట 450 450 450 ఒకటేసారి 450 450 450 రెండోసారి 450 రెండోసారి 450 థ్యాంక్ యూ. ఎంత పడతావా 450 రెండోసారి 450 పడేస్తున్నాండి. మూడోసారి 450 నా పాట 6 కమలాలు 6 దానములు 6 యాపిల్స్ అండి. ట్యాక్స్ ఎంతుందో దానంలో చూసారా సంఘం మీద 50 రూపాయలు 200 250 3 350 350 400 450 450 450 నా పాట 500 అండి. నా పాట 500 500 550 550 సూర్యసంగ పాట 550 నా పాట 600 అండి. 650 650 650 నెల్లూరు సూరేష్ పాట 650 650 650 ఒకటేసారి 650 650 650 650 650 700 నా పాట 750 నెల్లూరు సూరేష్ 750 750 ఒకటేసారి 750 750 750 ఒకటేసారి 750 నా పాట 800 అండి. 800 800 ఒకటేసారి 800 ఒకటేసారి 800 800 ఒకటేసారి 800 800 850 సూర్యశని పాట 850 850 ఒకటేసారి 850 850 రెండోసారి 850 రెండోసారి 850 850 850 ఒకటేసారి పాట 850 850 850 మూడోసారి 850 Thank you.
లోకమే సంబరం అందరం ఆడి పాడేద్దాం రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం లోకమే సంబరం అందరం ఆడి పాడేద్దాం రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం రాజులకు రాజు జనించాడని పాపమును క్షమింపవచ్చాడని రాజులకు రాజు జనించాడని శాపమును తొలగింపవచ్చాడని చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం రారాజు జనించే ఓ చిన్న పశుల పాకలో సర్వలోక రారాజు జనించే ఓ చిన్న పశుల పాకలో దీనుడై వచ్చాడు సంతోషాన్ని మనకు తెచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆయనే మన అందరివాడు దీనుడై వచ్చాడు సంతోషాన్ని మనకు తెచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆయనే మన అందరివాడు చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం భూమిలోన సంబరాలు అంబరాన్ని తాకాలే ఇలలోన భూమిలోన సంబరాలు అంబరాన్ని తాకాలే సంతోషం ఆనందం పంచేద్దామే రండి దినం ఉల్లాసం ఉత్సాహంతో జరిపేద్దామే ఈ సంబరం సంతోషం ఆనందం పంచేద్దామే రండి దినం ఉల్లాసం ఉత్సాహంతో జరిపేద్దామే ఈ సంబరం చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం చేసేదామే సంబరం ఆడేద్దాం మనమందరం పడదాం రక్షణ వార్తను అంతా తిరిగి చాటేద్దాం లోకమే సంబరం అందరం ఆడి పడేద్దాం రక్షణ